నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచింది. గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు అధికారులను కోరారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం మారడానికి 10 నుంచి 15 రోజులు సమయం పడుతుందని, ధాన్యం కంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుంది. అనేక కష్ట నష్టాలు, చీడపీడలను ఓర్చి పండించిన ఆ పంటను విక్రయించేంత వరకు రైతు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన ఉపాధి కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ అదుపు తప్పి కాలువలో బోల్తా కొట్టింది. దీంతో ట్రాలీలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ పరామర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ అదుపు తప్పి కాలువలో బోల్తాపడి సుమారు 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో బంగారు మల్లవ్వ అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మల్లవ్వ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి సమీపంలోని సాగునీటి కాలువలు ఉపాధి హామీ కూలీలతో బోల్తా పడిన ఆటో ట్రాలీ, అందులో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలకు గాయాలు. 108 ఆసుపత్రికి తరలించిన స్థానికులు వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో వస్తుండగా స్టీరింగ్ రాడ్ ఊడిపోయి సాగునీటి కాలువలో బోల్తా పడిన ఆటో ట్రాలీ, అందులో 15 మంది ఉండగా 3 తీవ్ర గాయాలు కాగా 7 గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎటు పోయినాం, పని చేసుకున్నాం, అత్తన్నాం రాగా ట్రాలీ ఇక అది మిస్టేక్ అయ్యి మెల్లగా ఇట్లా జారి కాలువలో ఇట్లా ఒరిగింది. అది అట్లా ఆగమాగమైన ఇలా మేము బతకకపోదు. పెద్ద కాలువ మీదకి వెళ్ళి చిన్న కాలువ కొట్టి వస్తాను, చిన్న కాలువ కొట్టి దండపల్లికి వస్తాను. దండపల్లికి రాగా అది ట్రాలీదేమో ఊడిపోయిందట. మొత్తం మెల్లగా వచ్చి కాలువలో ఇట్లా ఒరిగింది. అట్లా ఒరిగి పట్టుకొని ఇంకా మేము గిట్టుకున్నాం. ట్రాలీలో 20-25 మంది అవుతారు. 25 మంది. కొంతమందికి బాగానే దెబ్బలు తాకినాయి, కొంతమందికి ఇట్లా చేతులకు దెబ్బలు తాకినాయి. గ్రామస్తులు ట్రాలీ ఆటోలో ఉపాధి పనికి వెళ్ళడం జరిగింది. ఉపాధి పని ముగించుకొని ఇంటికి రాగా ట్రాలీ అదుపు తప్పి కాలువలో పడడం జరిగింది. కాలువలో పడ్డ తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది. దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను 108కి ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేయగానే అందరూ విలేజర్స్ పోయి అందరిని అంబులెన్స్లో తీసుకొని కొంతమంది ఆటోలలో తీసుకొని హాస్పిటల్ రావడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న నిర్వహించే చలో బస్ భవాన్ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కొమరంభీం జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. అస్ఫాబాద్ డిపోలో కార్మికులతో కలిసి కరపత్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించారని అన్నారు. కానీ నేడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకులు బానిస బతుకులుగా ఉన్నాయని, గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కట్టు బానిసలుగా బతుకుతూ దినదినం ఒక గండంలాగా తమ విధులు నిర్వహిస్తున్నారని, 70 సంవత్సరాల ఆర్టీసీ చరిత్రలో డ్రైవర్, కండక్టర్లను, ఉద్యోగులను విభజించి పాలించే విధానాన్ని ఎండీ శ్రీకారం చుట్టారని, ఈ వివక్ష విధానాన్ని ఆర్టీసీ కార్మిక వర్గమంతా ముక్త కంఠంతో ఖండించి తిప్పికొట్టడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఒక పక్క చాలిన జీతాలు, మరో ప్రక్క మానసిక వేధింపులు, ఇంకో ప్రక్క అధిక పనిభారాలు తట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేక అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్న కార్మిక వర్గం ఒక్కసారి పిడికిలు బిగించి బానిస సంఖ్యలు తెంచి ఉద్యమించినప్పుడే మన హక్కులు సాధించబడతాయని అన్నారు.
21వ తారీఖు ఆర్టీసీలో పనిచేసే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెలో బస్ భవన్ కార్యక్రమం ఉంది. దీంట్లో ఆసిఫాబాద్ డిపోలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత అనేక రోజుల నుండి, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మేము పదే ప్రభుత్వం దృష్టి తీసుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. కావున వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ కూడా ప్రకటించాలని కోరుతున్నాం. అలాగే మరి 2013కు సంబంధించి బాండ్లు ఏవైతే వాటికి సంబంధించిన డబ్బులు ఇచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ గారు ఆర్టీసీ కార్మికులను విభజించి పాలించనే ఒక పాలసీ తీసుకొస్తూ డ్రైవర్లకేమో డబ్బులు ఇచ్చి ఇతర సిబ్బందికి డబ్బులు ఇవ్వడం వల్ల చాలా, ఎందుకంటే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే వీళ్ళకు రావాల్సిన CCS డబ్బులు కానివ్వండి, అలాగే 2017కు సంబంధించిన PRC ప్రకటించింది. ఆ PRCతో పాటు దానికి సంబంధించిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అలవెన్స్కి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు పెట్టాలని, ఆ ఎన్నికలు కూడా వెంటనే ఇచ్చి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కూడా మొత్తం చేయాలని చెప్తున్నాం. అలాగే 2021కి సంబంధించిన PRC కూడా ప్రకటించాలి. ఇవన్నీ తదితర హక్కుల సాధన కోసము రేపు 21వ తారీఖు ఎందుకంటే చెలో బస్ భవన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క డిపోలో పనిచేసే కార్మికులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.